శంబాల మూవీ చూడడం అయితే అయిందండి. మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ దీని స్టోరీ ఆర్ ద కాన్సెప్ట్. స్టోరీ అయితే యాక్చువల్లీ చాలా డిఫరెంట్గా ఉంది. ఇలాంటి స్టోరీ అయితే మనకి ఇప్పటిదాకా నాకు తెలిసి అయితే రాలేదు. సో స్పాయిలర్స్ లేకుండా స్టోరీ ఏంటో నేను క్లుప్తంగా చెప్తాను. ఒక మెటీరియర్ అంటే ఒక ఉల్కా వచ్చి ఒక ఊరి మీద పడుతుంది. శంబాల అనే ఊరు మీద, ఒక చిన్న పల్లెటూరు మీద. అది పడడం వల్ల ఏమవుతుంది, దానికి దయ్యానికి ఇంటి కనెక్షన్, అది బేస్ ఆఫ్ ది స్టోరీ. అంతకన్నా డీటెయిల్గా వెళ్ళను, భయపడకండి. సో ఇది బేసికలీ ఒక హారర్ థ్రిల్లర్ మూవీ, దానికి డివోషనల్ యాంగిల్ యాడ్ చేశారు. సో ఆ డివోషనల్ యాంగిల్ కూడా ఏదో యాడ్ చేయాలి కదని యాడ్ చేయలేదు, చాలా బాగా వాళ్ళు జస్టిఫై చేశారు. అండ్ మూవీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక ట్విస్ట్ ఉంటుంది, అది నచ్చింది నాకు. సో నెక్స్ట్ మనం చూద్దాము స్క్రీన్ ప్లే. స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగా నడిచింది, సెకండ్ హాఫ్ కూడా స్టార్ట్ చాలా బాగా అయింది. అక్కడక్కడ కొంచెం నాకు డివేట్ అవుతుంది అనిపించింది, కానీ డైరెక్టర్ దాన్ని పట్టేసి మళ్ళీ స్టోరీని ట్రాక్లోకి తీసుకొచ్చారు. సినిమాలో పాటలు ఏమంత ఉండవు, ఉంటాయి 2-3 పాటలు, అవి కూడా బాగానే ఉంటాయి యాక్చువల్గా. సో స్టోరీలో కలిసిపోతాయి, సో అవి కూడా ఏమి డివియేట్ చేయవు. అండ్ అనదర్ ప్లస్ పాయింట్ ఏంటంటే బీజిఎం అయితే చాలా బాగుంది. ఎక్కడెక్కడైతే డివోషనల్ యాంగిల్ ఉందో అక్కడ మ్యూజిక్ దానికి తగ్గట్టుగా, అండ్ హారర్ ఎలిమెంట్స్ ఉన్న చోట దానికి తగ్గట్టుగా మ్యూజిక్ బాగా ఇచ్చారు. సో మూవీలో స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి. అక్కడక్కడ ఏఐ వాడారు, ఎస్పెషల్లీ బ్యాక్ స్టోరీ చెప్తున్నప్పుడు ఏఐ వాడారు, అది నాకు అంత నచ్చలేదు. అక్కడ నిజంగానే ఆ సీన్స్ రీక్రియేట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. అదర్వైజ్ స్పెషల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. అన్నట్టు యాక్టింగ్లో మిగతా వాళ్ళ గురించి మాట్లాడలేదు కదా. సో మిగతా వాళ్ళలో హీరోయిన్, కోర్స్ హీరోయిన్ కొత్త హీరోయిన్ యాక్చువల్గా అర్చన అయ్యర్ అనుకుంటా తన పేరు. తను ఓకే బాగానే చేసింది, అంత ఇంప్రెసివ్గా లేదు కానీ ఓకే బాగానే చేసింది. సపోర్టింగ్ క్యాస్ట్ చాలామంది ఉన్నారు దీంట్లో. సపోర్టింగ్ క్యాస్ట్లో అందరూ బాగానే చేశారు. మెయిన్గా ఆదితో పాటు ఈక్వల్గా తను నడుస్తున్న క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, అది మన మధునందన్ చేశాడనమాట. చాలా బాగా చేశాడు అతను కూడా. అతను చాలా మంచి రోల్ ఇచ్చారనమాట. ఇంకా మిగతా క్యాస్ట్లో చాలామంది ఉన్నారు, రవివర్మ, షీజు, ఇంకా హర్షవర్ధన్. ఇంకా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నపూర్ణమ్మ. ఆమెని చాలా టైం తర్వాత మనం స్క్రీన్ మీద చూసాం అనమాట. సో ఇలా అందరూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ సపోర్టింగ్ క్యాస్ట్ చాలా బాగా చేశారు. ఇంకా మధ్యలో బ్యాక్ స్టోరీ చెప్తున్నప్పుడు సాయి కుమార్ గారి వాయిస్ ఉంటుంది, సూపర్. మీరు వీడియో ఇక్కడ దాకా చూస్తే ఒక స్పాయిలర్ చెప్పబోతున్నాను, సో మీరు ఒకరు వినాలనుకోకపోతే ఇక్కడ ఆపేయండి. సో లాస్ట్లో క్లైమాక్స్లో నాకు ఒకటి జస్టిఫైడ్గా అనిపించలేదు, ఏంటంటే అమ్మవారు ఉండి కూడా ఏం చేయలేకపోతూ ఉంటారు అనమాట. సో అది మరి ఎందుకు అలా పెట్టారో, అంటే హీరోనే చేయాలి అని పెట్టాలని పెట్టారు. సో అది నాకు అంత అనిపించలేదు ఇంప్రెసివ్గా. అదర్వైజ్ మూవీలో మిగతా అంత ఎలిమెంట్స్ బాగా తీసుకొచ్చారు. డివోషనల్ యాంగిల్ని ఎలా అయితే కనెక్ట్ చేశారు స్టోరీకి, అది నాకు బాగా నచ్చింది ఓవరాల్గా. సో అదనమాట. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.25 to 3.5 out of 5. సో డెఫినెట్గా చూడండి. మేబీ ఆదికి ఇది ఒక హిట్ మూవీ, చాలా టైం తర్వాత రావచ్చు, చూద్దాం ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు. ఓకే, సీ యూ, బాయ్.